నమస్కారం. ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరులో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 2017 నుంచి 2025 వరకు జీఎంసీ పరిధిలో జరిగిన రహదారులు, డ్రైనేజీ కాలువలు, తాగునీటి పైపులైన్ల నిర్మాణ పనుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించామని ఏసీపీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 156 అభివృద్ధి పనుల్లో అక్రమాలు వెలుగు చూశాయని, సోదాలు మంగళవారం సాయంత్రం వరకు కొనసాగుతాయని, పూర్తి వివరాలు బుధవారం వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు. టెండర్ నోటిఫికేషన్ ఎవరు ఇష్యూ చేస్తారండి? సేమ్ అదే టెండర్ నోటిఫికేషన్ ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్గా రాస్తారు. ఈ టెండర్ నోటిఫికేషన్ని మీరు మామూలుగా పాపులర్ న్యూస్ పేపర్స్లో కూడా పబ్లిష్ చేస్తారు. టెండర్ నోటిఫికేషన్ విల్ బి ఇష్యూడ్ ఆన్లైన్ ఆన్ న్యూస్ ప్రొక్యూర్మెంట్. కంప్లైంట్ మీద ఇవాళ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఒక 156 వర్కుల్లో ఇటువంటి అవకతవకలు జరిగాయని నిర్ధారణకు వచ్చాము. అయితే ఎంత అమౌంట్ అనేది ఇంకా ఒక్కొక్కటి ఫైల్ చూసి చెప్పవలసి వస్తుంది. అది ఈ తనిఖీలు రేపు సాయంత్రం వరకు కూడా కొనసాగుతాయి. తర్వాత ఎంత అనేది రఫ్గా ఒక ఫిగర్ అరైవ్. ఎన్ని వర్క్స్ సార్? ఎన్ని వర్క్స్ సంబంధించి ఏ పరిధిలో సార్? అన్ని గుంటూరు నగర పరిధిలో 156 వర్కులు గుంటూరు నగర పరిధిలోనే వివిధ ప్రాంతాల్లో జరిగినాయి అన్నమాట. మెయిన్ సీసీ రోడ్ వర్క్స్, డ్రైనేజీ కాలువ వర్క్స్, తర్వాత వాటర్ పైప్ లైన్ వర్క్స్, ఇటువంటి వాటిల్లో గుంటూరు జిల్లా పరిధిలో, అలాగే పల్నాడు జిల్లా కానీ బాపట్ల జిల్లా పరిధి కూడా గుంటూరు ఏసీబీ వారి పరిధిలోకే వస్తుంది. అంటే ఎస్ట్ వైల్ గుంటూరు డిస్ట్రిక్ట్ అంతా కూడా గుంటూరు ఏసీబీ పరిధిలోనే వస్తుంది. ఎవరికైనా ఏ ప్రభుత్వ ఆఫీసులో అయినా ఏదన్నా లంచం అడిగిన డిమాండ్ చేయడం అటువంటి జరిగితే 1064కి కంప్లైంట్ చేస్తే ఆ 1064 అనేది నేషనల్ పోర్టల్, వాళ్ళు మాకు పంపిస్తారు, కన్సర్న్డ్ ఏసీబీ వాళ్ళకి పంపిస్తారు. ఆ 1064ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజలకు కూడా విన్నవించుకుంటారు. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర తల్లి ఇంట్లో ఆభరణాలు మాయమైతే స్పందించిన పోలీసులు పెదకాకని శివాలయంలో అమ్మవారి మంగళసూత్రం చోరీ జరిగితే ఎందుకు స్పందించడం లేదని వైసీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళి ప్రశ్నించారు. నిందితులను శిక్షించాలని కోరుతూ సోమవారం ఆయన కలెక్టర్ ఎస్పీ పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు. వరలక్ష్మి రథం కూడా మంగళసూత్రం లేకుండా ఎలా జరిపారని నిలదీశారు. ధూళిపాల నరేంద్ర దొంగలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. అప్పుడు వాళ్ళు ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించి కాదు, ప్రజల్లో బలంగా ఉన్నటువంటి ఒక భావోద్వేగం, ఒక సెంటిమెంట్ పరిరక్షణ కోసం మేము కలవడం జరిగింది. అదేంటయ్యా అంటే పెదకాకంలో వేంచేసినటువంటి గంగా భ్రమరాంబికా తల్లి పసుపు కుంకుమ, మంగళసూత్రం, నూలుతాడు తస్కరించబడినాయనేది ప్రజలు అనుకుంటూ ఉన్న సమయంలో, అంటే క్రితం మంగళవారం 14వ తారీఖున, శుక్రవారం 14వ తారీఖున ఆఖరిగా భక్తులు అమ్మవారి మంగళసూత్రం, నూలుతాడు చూడడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా కనిపించలేదు. ఈ విషయం బయట గుసగుసలు జరుగుతున్న సమయంలో నా దృష్టికి వస్తే 19వ తారీఖున స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నేను సలహా ఇచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా అనుమానాలుగా ఉన్నాయి, మీరు దీని మీద ఇన్వెస్టిగేట్ చేయమని. 19వ తారీఖున ఏ కేసు రిజిస్టర్ చేయలేదు. అప్పటి వరకు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఆలయ సిబ్బంది నుంచి కానీ, పూజారుల నుంచి కానీ ఎట్టి కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్లో ఇవ్వలేదు. మరలా తిరిగి 21వ తారీఖున నేను స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేమిచ్చిన కంప్లైంట్ మీద ప్రశ్నిద్దామని వెళితే
అక్కడ సిఐ గారు లేరు, ఎస్ఐ గారు లేరు. ఒక కానిస్టేబుల్ పెట్టి వారు బయటికి వెళ్ళారు. మేము ముందే వారిని అపాయింట్మెంట్ అడగటం, వస్తున్నామని తెలియజేయడం కూడా జరిగింది. అర్ధరాత్రుల వరకు మీరు పూజారుల్ని, స్వాముల డ్రెస్సులో ఉన్న వ్యక్తుల్ని మీరు పంచాయతీ చేసి బట్టిపురలు పంచాయతీ చేస్తారా? తల ఒక 50,000 రూపాయలు వేసుకుని మంగళసూత్రం కొనుక్కొచ్చి చెప్ప పెట్టుకోకుండా మెళ్ళో వేస్తారంట. ఇదే ప్రాసెస్? అమ్మవారి మంగళసూత్రం తీయాలన్నా వేయాలన్నా ఇది పద్ధతా? ఇది సాంప్రదాయమా? ఇది సనాతన ధర్మమా అని అడగదలుచుకున్నాను ధూళిపాళ్ళ నరేంద్రని. దొంగలు ఎందుకు ప్రోత్సహిస్తావు? గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని, మీరు ఇలాగే రీప్లేస్ చేశారని భక్తులందరిలో ఉన్నటువంటి నానుడు. ఇప్పటికే దానిలో కొంత నకిలీ బంగారం చేరిందని ప్రజల్లో ఉన్నటువంటి నానుడు. డ్యూయల్ వెరిఫికేషన్ ఆఫీసర్ లాస్ట్ టైం ఎప్పుడు దీన్ని ఆడిట్ చేశారో వివరాలు అడగదలుచుకున్నాను. దళిత గిరిజనుల సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది. ఈ మేరకు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సంఘ కార్యదర్శి మురళీకృష్ణ మాట్లాడుతూ భూమి లేని పేదలందరికీ ప్రభుత్వం సాగు భూములు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. జెన్జీ ఉద్యమం ప్రభావంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పారు. అదే స్ఫూర్తితో హక్కుల కోసం దళిత గిరిజనుల ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. గవర్నమెంట్ భూమి పేదవాళ్ళు పంచచ్చుగా, పంచడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. వాళ్ళది ఏమైందంటే పేద పెద్ద కోటీశ్వరులు వస్తున్నారు, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా డబ్బులు కొన్ని సాధించుకున్నాం. అట్లా చాలా చోట్ల చలబలి జమీందారులే మనం వెనకనెట్టి కొన్ని వేల ఎకరాలు పంపిణీ చేసుకున్నాం. ఇళ్ల స్థలాల కింద, సాగు భూముల కింద చాలా చోట్ల సాధించాం. ఆ విధంగా జన్జీ ఉద్యమం యువత, స్టూడెంట్స్ రంగంలోకి వచ్చి లక్షల సంఖ్యలో వచ్చి అక్కడ పోరాటం చేసి ఏమని డిమాండ్ పెట్టారు తెలుసా? దీనికి కారణమైన విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అన్నారు. మేము చెయ్యం, మీరెవరయ్యా బుడ్డాళ్ళు, మీరు వచ్చి అడిగితే మేము చేస్తామన్నారు. 10,000, 20,000, 30,000, 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు అట్లా పెద్ద సంఖ్యలో అన్ని రాష్ట్రాల నుంచి ట్రైన్ల మీద వచ్చి ఢిల్లీ మొత్తం అల్లాడిచ్చేసారు వాళ్ళు. ఆ దెబ్బకి మోడీ, నిరంకుశత్వంగా ఉండేటువంటి మోడీ చివరికి విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేర్చడం అనేది మన బిడ్డలు, యువత వాళ్ళు చేయటం అనేది మన గొప్ప ఆదర్శం అని చెప్పాలి. మనం కూడా అది చేయాలి. ఎన్నిసార్లు మనం పిటిషన్ ఇచ్చాం కలెక్టర్లకి, మన సమస్య ఎందుకు పరిష్కారం చేయరు? ఇవాళ ఇచ్చిన పిటిషన్లో ఏంటంటే ఒక అంశం మనం ఒక ప్రకాశం ఇస్తాం, దానికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? మనం ఇళ్ళని వదిలిపెట్టి గ్రామాల్లోంచి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకొచ్చి ఇక్కడ బాబో మా సమస్య ఉంది పరిష్కారం చేయని చెప్పనంటే వీళ్ళు ఇస్తారు, పోతారు, ఇంతేనా? కాబట్టి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి. మనం పోరాటం చేయటం ద్వారా విజయం సాధించగలం అనేటువంటిది ఢిల్లీలో జరిగిన జన్జీ ఉద్యమం నిరూపించింది. అందుకని మనం భూములు తెలంగాణలో నైజాం నవాబుని వ్యతిరేకించి బ్రహ్మాండాన్ని పోరాటం చేసిన చరిత్ర ఉంది మన వ్యవసాయ కార్మిక సంఘానికి, మన కేవీపీఎస్. అందుకని పోరాడకుండా సమస్య పరిష్కారం కాదు. మీరందరూ ఎంతో ఆశతో ఓ పిటిషన్ ఇచ్చుకుందాం, మన వాళ్ళంతా వచ్చారు మా దగ్గరికి, రాష్ట్రం అంతా ఇప్పుడు క్యాంపెయిన్ జరిగింది, వచ్చారు, మన సమస్యలు పరిష్కారం అవుతుందని కొంత ఆశ ఉంటుంది. అయినా దీంతోనే అవుతుందని అనుకోకూడదు. అవసరమైతే విజయవాడ అన్ని జిల్లాల నుంచి కలెక్టర్, అది మన సచివాలయం దగ్గరికి, ఇది అమరావతికి వెళ్లాల్సి వస్తుంది అవసరమైతే. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి అధికారులపై తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. నగరపాలక సంస్థలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కు ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో అందాయి. నగరంలో పారిశుద్ధ్యం, డ్రైన్లు, రహదారులు, భవన నిర్మాణాలు వంటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి.
ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన కార్పొరేషన్ అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా రవీంద్రనగర్ లో తాను కొనుగోలు చేసిన ఫ్లాట్ లోకి వెళ్లకుండా కొందరు వ్యక్తులు అడ్డుకుంటున్నారని సుధాకర్ రెడ్డి అనే బాధితుడు ఫిర్యాదు చేశారు. అపార్ట్మెంట్ లో ₹1 కోటి విలువ చేసే ఫ్లాట్ ని కొనుగోలు చేసినప్పటికీ దౌర్జన్యం చేస్తున్నారని చెప్పారు. అపార్ట్మెంట్ లో అక్రమంగా అనేక నిర్మాణాలు జరిగాయని, ఈ విషయం నగరపాలక సంస్థ అధికారులకు తెలిసినప్పటికీ ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదన్నారు. కమిషనర్ స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు సుధాకర్ రెడ్డి అండి. రవీంద్రనగర్ 4వ లైన్లో ఒక అపార్ట్మెంట్ నేను ఇంకో నలుగురు కలిసి కట్టుకున్నాము. కట్టుకున్న 2 సంవత్సరాల తర్వాత కట్టుబడి అయిన తర్వాత ఆ అపార్ట్మెంట్లో మిగతా నలుగురు నన్ను బయటికి ఇంటివేశారు. ఈ విషయమై కమిషనర్ గారికి 4 సార్లు కంప్లైంట్ చేశాను. ఎటువంటి అనుమతులు లేని ఆ అపార్ట్మెంట్లో ఆ నలుగురు కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. పవరు, వాటరు, అదర్ ఫెసిలిటీస్ అన్ని వాడుకుంటున్నారు. ఈ విషయమై మన కమిషనర్ గారి, పాత కమిషనర్ గారికి, ఈ కమిషనర్ గారికి కూడా గత 4-5 సార్లుగా కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఆ కంప్లైంట్ ఏం జరుగుతుంది అనేది తెలియట్లేదు. కింది స్థాయి సిబ్బంది దగ్గర ఆగిపోతుందా, మధ్యలో ఆగిపోతుందా, లేదా వేరే విషయంగా దాన్ని ఆపేస్తున్నారా అనేది తెలియట్లేదు. ఈ విషయమై నిన్న సాయంకాలం కూడా ఒక మెయిల్ పెట్టడం జరిగింది కమిషనర్ గారికి. ఫైనల్గా వాళ్ళు ఏ పరిస్థితిలో ఎలా ఉంటున్నారు, ఆ నైట్ మోడ్ అపార్ట్మెంట్ ఎలా ఉంది, అందులో ఏమేమి ఫెసిలిటీస్ వాడుకుంటున్నారు, వాటర్, ఎలక్ట్రిసిటీ వాడుకుంటున్నారు, ఇప్పుడు దానికి ఎటువంటి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కానీ మార్కెట్ లీజ్ కానీ అవ్వకని అపార్ట్మెంట్లో ఆ నలుగురు కుటుంబ సభ్యులు ఉంటున్నారు. ఈ విషయమై మన కమిషనర్ గారు చాలా హానెస్ట్ అండ్ వర్క్ ఓరియంటెడ్ అని తెలిసింది. అందరం మేము నలుగురం కలిసి స్థలం కొని కట్టుకున్నాం. అపార్ట్మెంట్ దగ్గర ₹1,10 కోటి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. నాకు ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళు ₹1 కోటి అందరం కలిసి కట్టుకున్నాం. నన్ను బయటికి గెంటేశారు. చుట్టూ దానికి రానియకుండా రౌడీల చేత బెదిరించడం చేస్తున్నారండి వాళ్ళ నలుగురు. ఒక ఆయన పేరు గవిని రత్తయ్య చౌదరి, ఇంకో ఆయనేమో నగరంపాలెం ఎస్ఐగా పనిచేస్తున్నారు, కొల్లూరి పద్మావతి. వాళ్ళ భర్త చేత బెదిరింపులు గురి చేస్తుంది. 3వ అతనేమో మల్లికార్జునరావు, ముప్పానేని మల్లికార్జునరావు. 4వ అతనేమో గవిని భార్గవరాము. ఈ నలుగురు కలిసి నా ఇంటికి చుట్టూ చెక్కలు కొట్టి నన్ను రానియకుండా చేస్తారు. దానికి కాదు మీకు ఫోటోగ్రాఫ్స్ కూడా తెచ్చాను, మీకు చూపిస్తాను అందరికి విడివిడిగా. వాళ్ళు 3 సంవత్సరాల నుంచి అన్ని ఫెసిలిటీస్ వాడుకుంటూ ఉంటున్నారు. ఇదిగోండి, రానివ్వట్లేదు ఇప్పటి వరకు. దానికి నాకు తెలియకుండా, నా అనుమతి లేకుండా నాకు అన్ఫినిష్డ్ ఫ్లాట్ చుట్టూ చెక్కలు కొట్టేశారు రానియకుండా. అదేమని అడిగితే మీరు రావట్లేదు కాబట్టి మేము చెక్కలు కొట్టామంటున్నారు. నాకు కన్సర్న్ ఇక్కడ గుంటూరు మున్సిపల్ పరిధిలోనే అపార్ట్మెంట్ అది. అంటే ప్లాన్ తీసుకున్నామండి, దాని తర్వాత ఓసీ తీసుకోవాలి. ఓసీ తీసుకోకుండా ఆక్యుపై అవ్వకూడదు. ఆక్యుపై అయ్యారు. ఆక్యుపై అయితే అయ్యారు, కానీ ఫెసిలిటీస్ వాడుకుంటున్నారు, వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ వాడుకుంటున్నారు. అది వాళ్ళు దొంగ సంతకాలు పెట్టుకుని, వాళ్ళు నా సంతకం కూడా వాళ్ళే పెట్టుకొని కనెక్షన్స్ తీసుకున్నారు సిటీ డిపార్ట్మెంట్కి. నాకు తెలియదు, నా పేరుతో కూడా కనెక్షన్ జనరేట్ అయ్యింది. చేయలేదు. గాస్పెల్ మిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. రెవరెండ్ చంద్రబోస్ 77వ జయంతిని పురస్కరించుకొని సీతమ్మ కాలనీ చర్చిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, మోకాళ్ల నొప్పులు, కడుపు నొప్పి తదితర సమస్యలకు ఉచితంగా వైద్య పరీక్షలు జరిపి మందులను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వరప్రసాద్, డాక్టర్ రత్న మనోహన్, లీలా బోస్ తదితరులు పాల్గొన్నారు. పేదల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అతిథులు పేర్కొన్నారు. అదేవిధంగా పేదలు ఆరోగ్యంగా ఉండేందుకు నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. జయంతి సందర్భంగా పిఎన్ఎస్ చంద్రబోస్ గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు ఉచిత మెగా క్యాంప్ జీవన్ ఆధ్వర్యంలోను, మేడం గారి
ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించారు. అనేక మంది నియర్లీ 400-500 పీపుల్ ఈరోజు వాళ్ళ పరీక్షలు చేయించుకోవడానికి వచ్చారు. మెజారిటీ ఆఫ్ దమ్ ఆర్ పీడియాట్రిక్స్ అండ్ గైనిక్ కేసెస్ ఎక్కువ వచ్చాయి. అలాగే కడుపు నొప్పి, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, అలాగే రక్తదాన శిబిరం కూడా అరేంజ్ చేశారు. ఇంకోటి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, ఎక్స్రేస్ ఆ ఫెసిలిటీ కూడా అరేంజ్ చేసి మొబైల్ క్లినిక్లో ఈ పరీక్షలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం ఇది 4th టైం ఆఫ్టర్ ద డిమైజ్ ఆఫ్ పిఎన్ఎస్ చంద్రబోస్. వారు చాలా సంస్థలు స్టార్ట్ చేశారు. బేతుల్ బైబిల్ కాలేజీ అని గాస్పెల్ మిషన్ ఆఫ్ ఇండియా సంస్థ ద్వారా నడుపుతూ అనేక పేదలకి ఆయన సేవ చేశారు. కొన్ని చర్చెస్, కొన్ని వందల చర్చెస్ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అదేవిధంగా ఇట్లాంటి మెడికల్ క్యాంప్స్ అనేక సార్లు వారు కండక్ట్ చేయడం చాలా సక్సెస్ అవ్వడం కూడా నేను చూశాను. అట్ ద సేమ్ టైం ఇది వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా వారి కుమారుడు మేడం గారు లీలా బోస్ గారు వీరిద్దరు కూడా చక్కగా ఆర్గనైజ్ చేసి సక్సెస్ అయ్యేటట్టు చేశారు. ఈ రోజున 4 అంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత 5th ఇయర్ ఇది 77th బర్త్డే ఆఫ్ పిఎన్ఎస్ చంద్రబోస్ గారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఇది చేస్తూ ఉన్నారు. అనేక మంది దీని ద్వారా పేదలు మరుగుతున్న చుట్టుపక్కల ఉన్నవారు. దిస్ ఇస్ ఏ స్లమ్ ఏరియా, సీతం నగర్ అని చెప్పి మన గుంటూరులో ఏటి అగ్రానికి దగ్గరగా ఉంటుంది. ఇటువంటి ప్రాంతంలో చేయడం, అనేక మందికి పబ్లిసిటీ ఇవ్వడం, చక్కగా చర్చ్ కాంపౌండ్లోనే దీన్ని అరేంజ్ చేసి చక్కగా చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్స్ అందరికీ, అదర్ వైద్య సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. రెవరెండ్ డాక్టర్ పిఎన్ఎస్ చంద్రబోస్ గారి 77వ జయంతి సందర్భంగా మేము గత కొన్ని సంవత్సరాలుగా ఈ మెడికల్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంప్, మెగా మెడికల్ క్యాంప్ పెడుతూ ఉన్నాము. దీని యొక్క భావం ఏంటంటే మేము పెడుతుంది కేవలము మరి పేద ప్రజలకు, మరి వారు ఇప్పుడు మనం పరిశీలిస్తే హాస్పిటల్స్లో ఒక్కొక్క టెస్ట్కి వాళ్ళు ఎంతో డబ్బు మరి పెట్టాల్సి వస్తుంది. మరి ఆ విధంగా కాకుండా ప్రజల వద్దకే మేము మరి ఈ టెస్టులన్నీ కూడా, బ్లడ్ టెస్టులన్నీ కూడా ఫ్రీగా చేయడానికి, అదేవిధంగా మెడికల్ చెకప్స్ అన్నీ కూడా ఫ్రీగా చేయడానికి, మరి పేదవారికి ఇది ఎక్కువగా వారికి లాభకరంగా ఉండేటట్టు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి బోసయ్య గారికి పేదలకు సహాయం అంటే చాలా చాలా ఇష్టము. వారి యొక్క జయంతిని పురస్కరించుకొని, 77 సంవత్సరాల జయంతిని పురస్కరించుకొని ఈ దినాన ఈ విధంగా మేము మెగా మెడికల్ క్యాంప్ చేస్తూ ఉన్నాం. అనేక మంది ప్రజలు వస్తూ ఉన్నారు, అనేక మంది మరి లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇది అనేక మందికి ఉపయోగకరంగా, లాభకరంగా ఉంది. అందును బట్టి మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ రామచంద్రరావు గారు, రెడ్ క్రాస్ సొసైటీ డైరెక్టర్ గారు, అదేవిధంగా డాక్టర్ వరప్రసాద్ గారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మన ఎన్ఆర్ఐ హాస్పిటల్, అదేవిధంగా మరి మన్మోహన్ గారు, డాక్టర్ చుక్కా మన్మోహన్ గారు, ఆయన డిఎంహెచ్ఓ ఆయన గారు, వీరందరూ కూడా ముఖ్య అతిథులుగా ఉన్నారు. మరి అనేక మంది డాక్టర్స్, ఇక్కడ 7-8 మంది డాక్టర్స్ స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూడా వివిధ రకాలైన డిపార్ట్మెంట్స్ చెందిన వాళ్ళు, వారందరూ కూడా ఎంతో మరి కమిటెడ్గా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. బర్త్ యానివర్సరీ సందర్భంగా మేము రెడ్ క్రాస్ వారు మాకు రక్తదానం చేస్తామని చెప్పారు. మేము వచ్చాము, రక్తదానం ఇచ్చారు. ఆ రక్తదానంలో వాళ్ళు ఇచ్చిన రక్తాన్ని మేము మరలా ప్రాసెస్ అన్నీ చేసేసుకొని తలసేమియా వాళ్ళకి, ఇంకైనా రోడ్ యాక్సిడెంట్లో వాళ్ళకి, ప్రెగ్నెంట్ లేడీస్కి, మరియు ఎవరైనా అనాథలకి వాళ్ళకి కావాల్సిన వారికి మేము గ్రూపులు అవి చేసి దీంట్లో ఉన్న లోపాలన్నీ లేని బ్లడ్ని తీసి వాళ్ళందరికీ ఇష్యూ చేస్తూ ఉంటాము. Really a great opportunity for us to celebrate in memory of our beloved Chandrabose sir and the entire community, the Sidama colony, the entire people is benefited by this medical camp, and the high-tech medical team has already reached here along with the Red Cross Society, and many of them had a very good opportunity to donate the blood, as well as many people were benefited with this highly equipped medical camp. And we are so happy that the life and witness of the beloved Chandrabose sir is still alive, and the entire community is upholding the family
and the memory of him on the relationship of his birthday, and we are all happy that such a wonderful way, even if he is physically not here, but the memory cannot be stopped. Everyone is upholding the beloved Chandrabose sir in our heart, and that we are seeing the social work and the society is always benefited for his service and his mission and ministry. Thank you. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.